ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇక నేను కూడా చాలా బాగున్నానండి. ఇక ఈ వీడియో వచ్చేసి మన పెద్ద పండుగ సంక్రాంతి క్లీనింగ్ నుంచి మా ఇంట్లో భోగి ఇంకా సంక్రాంతి ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూసేయండి. ఇంకా ముందుగా అయితే పెద్ద పండుగ కాబట్టి ఇంటిని మొత్తం క్లీన్ చేసుకోవడం కంపల్సరీ. ఇంకా ఈ సంవత్సరం మాకు ఒక సమస్య వచ్చింది అనమాట. ఇంకా మా ఊర్లో కాలువలు కడుతున్నారు. వాటర్ ప్రాబ్లం వల్ల సామాన్లు ఏమి పెద్దగా కడుక్కోలేదు నేను. ఇంకా మెయిన్ వాటినే కడుక్కున్నాను. ఇంకా గ్యాస్ దగ్గర అంతా ఇలాగ టైల్స్ మొత్తము నీట్ గా తుడిచేసుకున్నాను. ఇంకా సాయంత్రంగా నేను మా వారు ఇంకా మా బాబుని తీసుకొని అయితే షాపింగ్ కి వెళ్తున్నాం అనమాట. ఇంకా ఈ సంవత్సరం నేను అనుకున్నాను ముందుగానే వెళ్ళి బట్టలు కూడా తీసుకొని వచ్చేద్దాము అని. ముందుగా మాంగళ్యకి అయితే వెళ్ళాం గానీ అక్కడైతే 2 చీరలు తీసుకున్నాను, కాటన్ శారీస్. ఇంటికైతే వచ్చేసాము. అన్ని తీసుకొని పండక్కి కావాల్సినవన్నీ ఒకేసారి తెచ్చుకున్నాను. ఇంకా ఇక్కడ మీకు చూపిస్తున్న డ్రెస్ అయితే నేను అమెజాన్ లో తీసుకున్నాను. ఇంకో ఇది వచ్చేసి 450 రూపీస్ పడింది. మా పాపకి తీసుకున్నాను అనమాట. కలర్ వైజ్ కానీ క్వాలిటీ వైజ్ కానీ సూపర్ గా నచ్చింది. నేనైతే ఫుల్ సాటిస్ఫై ఈ డ్రెస్ కి. ఇంకా ఇప్పుడు చూపిస్తున్న డ్రెస్ వచ్చేసి మా బాబుకి తీసుకున్నాను. ఈ షర్ట్ వచ్చేసి ఇంకా ఇది వచ్చేసి కొన్ని ఇన్నర్ వేర్స్ పిల్లలకి ఇద్దరికి తీసుకొచ్చుకున్నాము. ఇంకా ఇది వచ్చేసి మా మామగారికి పెట్టడానికి ప్యాంట్ షర్ట్ అనమాట. ఇంకా కుట్టేది పెట్టకూడదు కాబట్టి కుట్టేటివే తీసుకొని వచ్చుకున్నాము. ఇలాగైతే ప్యాకింగ్ చేయించారు. ప్యాకింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా మా పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. అంగడి ఉంది కదా చూసుకోవడానికి. ఈ 2 శారీస్ నేను మంగళ్యాలో తీసుకున్నాను అనమాట. కాటన్ శారీస్. ఒకటి వచ్చేసి 350 రూపీస్ పడింది. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. క్వాలిటీ వైజ్ కానీ డిజైన్ వైజ్ కానీ చాలా బాగున్నాయి. ఇంకా ఆల్మోస్ట్ మనకి ఈసారి మంగళ్యాలో ఫుల్ ఆఫర్స్ ఉన్నాయి. ఇంకా కౌంటర్సే ఖాళీ చేస్తున్నారు ఆఫర్స్ కి. ఇంకా ఇది వచ్చేసి మా ఆడపడుచుకి ఇంకా పసుపు కుంకుమ గాజులు తెచ్చాము. ఇంకా మేము టోటల్ గా 4గురికి అయితే బట్టలు పెట్టుకుంటాము. మా ఆయన వాళ్ళ నానమ్మ తాతకి ఇంకా మా ఆడపడుచుకి ఇంకా మా మామగారికి ఇంకా దానికి సంబంధించిన బట్టలను మొత్తం షాపింగ్ అయితే చేశాను. ఇది వచ్చేసి కలర్స్ అనమాట. కలర్స్ ఏంటంటే వాళ్ళు ఏమేసి కలుపుతారో ఏమో మరి ఎంత బ్రైట్ గా ఉన్నాయో. అదే మనం ఇంటికి తెచ్చి కలిపితే గనక ముగ్గు పిండి వేసి ఇంత కలర్ఫుల్ గా అయితే నాకు అనిపించలేదు. ఇక ఒక గ్లాస్ వచ్చి 10 రూపీస్ అన్నారు. నేను 6 కలర్స్ అయితే తీసుకున్నాను. చాలా బాగా నచ్చింది కలర్లు. ఇంకా మొత్తంగా అయితే పెద్ద పండగకి కావాల్సిన నేను షాపింగ్ మొత్తం చేసేసి ఇంటికి వచ్చేసాము. ఇంకా ఆ రోజు నైట్ ఇంకా మనకి భోగి కదా నెక్స్ట్ డే. అందువల్ల నేను ఇంటి దగ్గర మంచిగా ఇలా అంగడి ముందర మా ఇంటి సందులో అంతా ముగ్గులు అయితే వేస్తున్నాను. చాలా సింపుల్ గానే వేసాను. ఇది కూడా యూట్యూబ్ లో చూసినటువంటి ఒక ముగ్గు అనమాట. ఇంకా నాకే తోచినంతలో అయితే ఇలా వేసుకున్నాను అంగడి ముందర. ఇంకా ఇంటి ముందర కూడా మా ఇంటి సందులో పేడ అయితే వేసేసి ఇంకా ముగ్గులు అయితే పెట్టేశాను. ఎర్రమట్టి కూడా పెట్టేశాను అనమాట. ఇంకా పిల్లలు అయితే పడుకొని ఉన్నారు. ఇంతసేపు నాకైతే హెల్ప్ చేశారు. ఇంకా కట్ చేస్తే ఇంకా భోగి రోజు పొద్దునే మా వారు మా బాబు ఎర్లీ మార్నింగ్ 2 కల్లా లేచేశారు భోగి మంట వేయడానికి. మమ్మల్ని కూడా లేపారు. నాకు అసలు ఓపిక లేదు. నేనైతే లేవలేదనమాట. నేను ఇంకా పొద్దున్న 4:35 కల్లా లేచాను. ఇంకా పాప అయితే పడుకొని ఉంది. మొదటిగా లేట్ అయినా కూడా సరే ఇంకా భోగి పండుగ శుభాకాంక్షలు మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తానికి. ఇంకా ఇక్కడ మా పాపనైతే లేపుతున్నాను అనమాట. మా చిక్కిగాడు కూడా పాప లేచేసరికి లేచేశాడు. ఇంకా భోగి మంట దగ్గర అయితే కాసేపు వచ్చి కూర్చున్నాము. కూర్చున్న తర్వాత మా పాపని ఒక టీ పెట్టుకోరమ్మన్నాను. మంచిగా టీ పెట్టుకొని వచ్చేస్తే ఇచ్చింది. ఇక్కడ మేమంతా కూర్చొని ఇక్కడ భోగి మంట దగ్గర టీ తాగుతూ కాసేపు అయితే టైం స్పెండ్ చేసాము. ఇంకా అందరం అయితే తలంటి స్నానాలు చేసుకున్నాము. ఇంకా మా వారు ఆ రోజు ఇంకా ఇంకా పనికి వెళ్ళున్నారనమాట. ఇంక ఇంట్లో మందారం పూలు ఉంటే ఇక్కడ కోసుకొని వచ్చి పెట్టేసి పూజ అనేది సింపుల్ గానే చేసుకున్నాను. ఆ రోజు ఇంకా నైటీ వేసుకున్నాను ఏంటి అని అనుకోకండి. ఇంకా ఆ రోజు అస్సలు మూడ్ లేదు. వర్షం పడుతుంది అనమాట. ఇంకా శారీ అయితే ఉంది కానీ ఇంకా వర్షం వల్ల ఏం కట్టుకుంటాంలే అనేసి అయితే డ్రాప్ అయిపోయాను. ఇంకా ఆ రోజు అయితే సోమవారము పూరి ఇంకా అయితే ఆలు కర్రీ అయితే చేసేసాము. ఇంకా మేము సోమవారం నాన్ వెజ్ అయితే ఏం తినం కాబట్టి ఇంకా యాక్చువల్ గా భోగి రోజు అయితే మాకు సైడ్ నాన్ వెజ్ తింటారు. ఇంకా ఆ రోజు మాకు సోమవారం వచ్చింది కాబట్టి ఆ రోజు వెజ్జే మా ఇంట్లో, నాన్ వెజ్ ఏం చేయలేదు. ఇంకా ఇక్కడ ఏం జరుగుతుందంటే మేమైతే ప్యాకింగ్ స్టార్ట్ చేసాము. ఇంకా పండగ రోజు మేము పండగ మొక్కేసి ఒక ప్లేస్ కి అయితే వెళ్తున్నాము. ఇంకా ఎక్కడికి ఏంటి అనేది నేను లాస్ట్ వీడియోలో ఈ వీడియోలోనే లాస్ట్ లో అయితే చెప్తాను. ఇంకా మేమైతే పిల్లలకు సంబంధించిన బట్టలు ఇంకా నాకు సంబంధించినవి ఇంకా అవన్నీ అయితే తీసి బ్యాగ్ ప్యాకింగ్ చేస్తున్నాను భోగి రోజే.
మెయిన్ మనం వెళ్ళవలసిన ప్లేస్కి అయితే ఆధార్ కార్డులు కంపల్సరీ ఉండాలి. ఇక్కడనే మీకు తెలిసిపోయింది అనుకుంటాను. ఇంకా మెడిసిన్స్, ఇంకా బ్రష్లు, పేస్ట్, ఇంకా అవన్నీ తీసి అయితే పెట్టేశాను. ఇంకా ఇది సంక్రాంతి రోజు పొద్దునే లేచేసాము. ముగ్గులన్నీ నేను అయితే వేసేసాను, అవేం వీడియో తీయలేదు. ఇంకా మా బాబు మా పాప అయితే నాకు హెల్ప్ చేస్తున్నారు. ఇంకా నేను పప్పు అయితే నానబెట్టేసాను, వాడికి ఎర్రగడ్డలన్నీ కోయేసాను, పప్పు కూడా కుక్కర్కి వేసాను సాంబార్కి. ఇంకా కొత్త బట్టలు మేము తీసుకొని వచ్చి పెట్టకూడదని అనేసి ఇంకా వాటర్ లో వేసి ఒకసారి అల్చి ఇంకా ఆరవేస్తున్నాను. చెప్పాను కదా ఇంకా ఆ రోజు వర్షం పడుతుందని ఇంకా పొద్దున్నే ఇంకా కాస్త అయితే తెరపించింది. ఇంకా బట్టలు కూడా ఆరుతాయో లేవో అనుకున్నాను, కానీ మేము మొక్కే టయానికల్లా ఆరిపోయాయి. ఇంకా మా ఆయన చూసారు కదా మా మామగారిని ఎలా ముస్తాబ్ చేశారు. ఎన్ని పూలు ఉన్నా కూడా మా వారు వాళ్ళ డాడీకే ఇలా పెట్టేస్తారనమాట. ఇక్కడే నాకు మా వారికి చిన్న గొడవ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా మేము ఇలాగైతే మంచిగా పూజ టయానికి ఈ శారీ అయితే కట్టుకున్నాను. ఇది వచ్చి మమ్మీ శారీ అనమాట. నాకు నచ్చింది అనేసి తీసుకొని వచ్చాను. మా చిక్కీ గాడైతే పొద్దున్న నుంచి ఎత్తుకోలేదనేసి అత చేస్తూ ఉంటే కాసేపు అయితే ఎత్తుకున్నాను. ఇంకా ఒక పీట వేసి బట్టలన్నీ ఇలాగైతే పెట్టేసి ఇంకా తలకి కూడా వేసేసాము. ఇంకా మా వారు ఇక్కడైతే సాంబ్రాణి పొగ పెద్దవాళ్ళకి చాలా చాలా ముఖ్యంగా వేస్తారు. ఇంకా సాంబ్రాణి పొగ అయితే వేస్తున్నారనమాట. లిటరల్ గా చెప్తున్నాను, మా మామ గారిని మేమైతే అస్సలు చూడలేదు, కానీ కొంతమంది చెప్తుంటే ఇంకా వాళ్ళ ఉంటే ఎలా ఉండేది అనేది నేనైతే ఇమాజిన్ చేసుకోగలుగుతున్నాను. చాలా చాలా మంచివారంట. ఇంకా మా ఆయన అయితే చాలా మిస్ అవుతూ ఉంటారు. వాళ్ళ చిన్నప్పటి జ్ఞాపకాలు ఎన్నో కొంత టైంలో మాతో స్పెండ్ చేసుకుంటుంటారు అనమాట. వాళ్ళ పడిన స్ట్రగుల్స్ కానీ వాళ్ళు ఒకరికి హెల్ప్ చేసింది కానీ అప్పుడప్పుడు అలాగా చెప్తూ ఉంటే నాకు కూడా ఆయన ఉంటే ఇప్పుడు ఎంత బాగుండేది అనిపించింది. బట్ ఇట్స్ ఓకే, మా పెళ్లి కాకముందే మమ్మల్ని విడిచి అయితే వెళ్ళారు. ఇంకా ఆల్మోస్ట్ మా మామగారు అయితే 15 సంవత్సరాలు అయిందనమాట ఇంకా చనిపోయి. ప్రతి సంవత్సరం కూడా ఇంకా మేము ఇలా బట్టలు పెట్టుకున్న రోజు మాత్రమే అయితే కంపల్సరీ మా మామగారిని అయితే ఒక్కసారైనా మా వారనేది తలుచుకోవడం జరుగుతుంది అనమాట. ఇంకా మంచిగా మేము అందరూ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి సంక్రాంతి అనేది సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నాము. ఇంకా ఇలాగా ఒకరి తర్వాత ఒకరు ఇంకా సాంబ్రాణి పొగ వేసేసి కర్పూర ఆరతి చేసి మొక్కేసాము. నేను చెప్పాను కదా మా ఆడపడుచు కూడా బట్టలు పెట్టుకుంటాము అని. పేరెంట్ వాళ్ళకి ఇంట్లో పెట్టకూడదు, ఇంటి బయట చెట్టు ఉంటే చెట్టుకు పెట్టుకోవాలి కాబట్టి ఇంకా మా అంగడి ముందర ఈ చెట్టుకి మా ఆడబిడ్డకి అనేసి పెట్టేసామన్నమాట చెట్టుని. ఇంకా ఇక్కడ కూడా బట్టలు ఇంకా తల్లిగన్నీ తీసుకొని వచ్చి మంచిగా ఇక్కడ కూడా పూజ అనేది కంప్లీట్ అయితే చేసేసుకున్నాము. ఇంకా మా వారు వచ్చి 4వ వారు అనమాట. ఇంకా మా వారి కన్నా ముగ్గురే ముందే పుట్టిన వెంటనే చనిపోయారు. ఈమె అయితే కాస్త ఎదిగిన తర్వాత చనిపోయింది కాబట్టి ఈమెకొక్కరికే మేము బట్టలు అనేది పెడుతున్నాము లాస్ట్ 2 years నుంచి. ఇంకా మాకు తెలిసి మేమైతే పెట్టుకుంటున్నాం అనమాట. మంచిగా సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి. ఇంకా కాకి కూడా అన్నం పెట్టేశాము. ఇక్కడైతే నాకు బల్గం సినిమా అయితే గుర్తొచ్చింది. చాలా చాలా నవ్వుకున్నాను నేను. ఇంకా ఆ సినిమాలో అంటారు కదా ఇంకా కాకి వచ్చి ముట్టేంత వరకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అవన్నీ నాకైతే చాలా బాగా గుర్తొచ్చింది. ఇంకా మంచిగా భోజనం చేసేసాము, ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా మేమైతే బయలుదేరిపోతున్నాము. ఇంకా ఇక్కడ కూడా చెప్పాను, ఇంకా నేను కాస్త అయితే మిమ్మల్ని సస్పెండ్ చేయబోతున్నాను. ఇంకా మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది. ఇంకా మేము వెళ్ళేసరికి బస్సులు ఆల్మోస్ట్ రష్ అయిపోయాయి. మాకు వెనకాల సీట్ అయితే దొరికింది. నేను పండుగే కదా ఫ్రీ అనుకున్నాను, కానీ పండుగ రోజు కూడా ఇంత జనాలు ఉంటారా అనేసి అయితే అనిపించింది. ఇంకా అయితే ఫైనల్ గా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా మీకు ఈ వీడియోలో ఈ క్లిప్పింగ్ చూడంగానే అర్థమైపోయి ఉంటుంది కదా. ఇంకా మేమైతే ఏడుకొండల స్వామి దర్శనానికి అయితే బయలుదేరాము. లిటరల్ గా 2 years అయిపోయింది మేము వెళ్ళక. ఈసారి అమ్మ వాళ్ళు కూడా వస్తానన్నారు. ఇంకా టోకన్లు తీసుకోవాలి కదా, వైకుంఠ ద్వార దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇంకా టోకన్లు తీసుకోవాలి కదా అన్నట్టు శ్రీనివాసం దగ్గరికి వెళ్తున్నాం అనమాట. మేము అలా వెళ్ళగానే రష్ అయితే చాలా వరకు ఉన్నారు. పండగలు అయిపోయింది కదా, అందుకే అందరూ మనలాగే అనుకునేసి వచ్చినట్టున్నారు. ఇంకా శ్రీనివాసం దగ్గర దొరకలేదని విష్ణు నివాసం దగ్గరికి అయితే వెళ్తున్నాము టోకన్లు కట్టుకోవడానికి. మేము వచ్చి రాగానే మమ్మీ వాళ్ళు కూడా వచ్చేసారు. మేమందరం కలిసి వెళ్తున్నాం ఈసారి మమ్మీ వాళ్ళతో. మేము అలా వెళ్ళామో లేదు, ఇంకా అక్కడ ఒక సిబ్బంది చెప్పారు టైం అయిపోతుంది వెళ్ళండి గబగబా అన్నట్టు. అందుకే ఇక్కడ స్పీడ్ గా వెళ్తున్నాము. మా వారు ఇక్కడ కూడా వీడియోనా అన్నట్టు నా వైపు అలా చూసారనమాట. ఇంకా యూట్యూబర్ పరిస్థితి వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పండి. ఇంకా ఫైనల్
ఫైనల్గా అయితే మేము టోకన్స్ అయితే తీసేసుకున్నాము. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఫర్ ద ఫస్ట్ టైం వైకుంఠ ద్వార దర్శనం ఎలా ఉంటుంది ఏంటని ఎగ్జైట్మెంట్గా కూడా ఉంది. ఇంకా మేము మళ్ళీ చిత్తూరుకు వెళ్లకుండా ఇంకా రేణిగుంటకి అయితే వెళ్తున్నాము అమ్మ వాళ్ళ ఇంటికి. ఇంకా రేణిగుంట బస్ స్టాండ్ పక్కలో ఈ టీ అంగట్లో కాఫీ చాలా చాలా బాగా నచ్చింది అనమాట నాకు. ఇంకా పిల్లలకి బాదం పాలు ఇప్పించాము, మేమైతే కాఫీ తాగాము. ఇంత లోపల తమ్ముడైతే వచ్చాడు మమ్మల్ని తీసుకొని వెళ్ళడానికి. ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇంకా వన్ డే మేము ఎలా గడిపాము, అసలు కనుమ రోజు ఏం జరిగింది ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇంకా తమ్ముడు వాళ్ళతో కలిసి మేము ఒక ప్లేస్కి వెళ్ళామన్నమాట. ఆ ప్లేస్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇంకా అందరం కలిసి అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఇంకా మీ సంక్రాంతి ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు ఏంటనే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. మరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.